హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 26,000 అబోవ్ ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ వచ్చేసి 26,000. నిన్న క్లోజింగ్, ఈరోజు ఓపెనింగ్ రెండు ఒకటే. మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో మనం 26,000ని ఒక పారామీటర్ తీసుకున్నాం బికాస్ 26,000 లెవెల్ కంటిన్యూస్గా 2 టైమ్స్ హిట్ చేసి అండ్ నిన్న మనకి 26,000 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ ఒక మంచి సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేసింది. ఈరోజు ఇంట్రాడేలో మార్కెట్ ఓపెనింగ్ రెండు ఒకటే, అది 26,000 లెవెల్ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో. యాక్చువల్గా 26,000 నుంచి ఒక 100 పాయింట్స్ వరకే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఒక బస్ట్ అవుట్ అయితే మార్కెట్లో క్రియేట్ అయింది. 26,000 నుంచి ఎక్స్పైరీ రోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై 26,250. 26,250 ఇంట్రాడే హై. టోటల్ రేంజ్ చూసుకుంటే 250 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. మనం 200 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం, దట్ టు 26,100 రెసిస్టెన్స్ అనుకున్నాం. బట్ మార్కెట్ ఆ 26,100 లెవెల్ని బ్రేక్ చేస్తూ ఇంత దూరం వచ్చి ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 26,200 అబోనే క్లోజ్ అయింది. 26,216 యాక్చువల్ క్లోజింగ్. సో ఇక్కడ మనకి బాడీ రేంజే మోర్ దెన్ 200 పాయింట్స్ ఉంది. చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది నిఫ్టీ ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర. ఒకసారి క్లియర్గా ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఇనిషియల్గా ఓపెన్ అయింది 26,000 లెవెల్ దగ్గర. 26,000 లెవెల్ దగ్గర ఓపెన్ అవుతూ అక్కడి నుంచి 26,050 లెవెల్ దగ్గర మార్కెట్ కొద్దిగా టైం అయితే తీసుకుంది. ఎప్పుడైతే మనకి 26,050 లెవెల్ అబోవ్ 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో అప్పటి నుంచి మార్కెట్ 26,050 ఏరియా దగ్గరే ఒక సపోర్ట్ని ఫామ్ చేస్తూ అప్పర్ సైడ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ వెళ్ళింది. సో యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ లెవెల్ 26,100. సో ఈ 26,100 అండ్ 26,050 మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్కెట్ ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అయింది. నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక 300 పాయింట్స్ క్లియర్ కన్సోలిడేషన్, ఒక నార్మల్ ఎక్స్పైరీ చూసాం కదా. నేను కూడా ఈరోజు అలాంటి ఎక్స్పైరీ నిఫ్టీలో చూస్తామేమో అనుకున్నాను. 26,000 నుంచి 26,100 రేంజ్లో మార్కెట్ స్టే చేస్తూ ఉంటుంది అనుకున్నాను. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ 2 o'clock క్యాండిల్లో 26,035 వరకు మార్కెట్ రీచ్ అయ్యి లోయర్ సైడ్లో, ఆ వెంటనే మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి నియర్ బైలో క్లోజ్ అయింది 26,087. ఇక్కడ బాడీ వైస్లో మనం కంపేర్ చేసుకున్నప్పుడు టోటల్గా ఒక 30 to 40 పాయింట్స్ మినిమల్ రేంజ్లోనే మార్కెట్ అంతా స్టే చేస్తూ వచ్చింది 12 to 2 o'clock. సో మోర్ దెన్ 2 hours పాటు ఈ కన్సోలిడేషన్ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో 230 క్యాండిల్లో ఒక స్ట్రాంగ్ మొమెంటం అప్పర్ సైడ్లో చూసాం. వన్స్ ఈ రెసిస్టెన్స్ కాస్త మనం ఎక్స్పెక్ట్ చేసిన రెసిస్టెన్స్ లాస్ట్ 1 hourలో ఇట్ కన్వర్టెడ్ టు ఏ స్ట్రాంగ్ సపోర్ట్. సో ఈ లెవెల్ నుంచి మార్కెట్ కంప్లీట్ యూటర్న్ తీసుకుంటూ ఫర్దర్గా 150 పాయింట్స్ కూడా మార్కెట్ జస్ట్ 3 క్యాండిల్స్లో రీచ్ అవ్వడం చూసాం. 26,250 ఇంట్రాడే హై. ఫైనల్గా మార్కెట్ ఈ 26,200 మార్క్ని కూడా క్రాస్ చేస్తూ 26,216 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మార్కెట్లో ఒక కన్సోలిడేషన్, ఆ కన్సోలిడేషన్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ లోయర్ సైడ్లో వెళ్తున్నప్పుడు 26,100 విల్ బి ద సపోర్ట్. ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై ఉంది కదా 26,250. సో ఇదొక కేస్ అనుకుంటే, అండ్ ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 26,200 అబోవ్ ఉంది కాబట్టి స్టిల్ మార్కెట్ని మనం టాప్ లెవెల్లో ఈ 26,250 నుంచి ఫర్దర్ మోర్ ఒక 50 పాయింట్స్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. 26,300 కన్సిడరేషన్లోకి తీసుకుందాం. ఈ రేంజ్ ఇన్ బిట్వీన్ మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఒక రెడ్ క్యాండిల్ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ చాలా పీక్స్లో ఉంది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా ఒక కూల్ ఆఫ్ అనేది ఉండాలి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా 54,000 అరౌండ్ మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. లాస్ట్ 4 days నుంచి కూడా ప్రతిరోజు 54,000 లెవెల్ని టచ్ చేస్తూనే వచ్చింది బ్యాంక్ నిఫ్టీ. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఓపెనింగ్ 54,000 అబోవ్ ఓపెన్ అయింది, 54,045 ఎగ్జాక్ట్లీ. సో లోవర్ సైడ్లో 54,000 లెవెల్ వరకు కూడా వెళ్ళలేదు. 54,000 లెవెల్ మంచి సపోర్ట్ ఏరియాలకు కన్వర్ట్ అయిపోయింది. బికాస్ లాస్ట్ 3-4 days నుంచి కూడా ఈ ఏరియాని టచ్ చేస్తూ వచ్చి ఒక స్ట్రాంగ్
గ్రీన్ క్యాండిల్ తోటి 54,000 ఎబో క్లోజ్ అయింది కాబట్టి వీ క్యాన్ ట్రీట్ 54,000 యాజ్ గుడ్ సపోర్ట్. మార్కెట్ ఓపెనింగ్ ఈ సపోర్ట్కి ఎబో ఓపెన్ అయినా కానీ లోవర్ సైడ్లో కూడా 54,010 వరకే వెళ్ళింది మార్కెట్. 54,010 ఈరోజు ఇంట్రాడేలో. అలానే ఇంట్రాడే హై వచ్చేసి ఈరోజు ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీకి 54,467. యాక్చువల్గా మనం వీక్లీ అనాలిసిస్ వీడియోలో 54,500 వరకు ఎక్స్పెక్ట్ చేసాం మార్కెట్ని. సో ఈ 54,450 నియర్ బై వరకు మార్కెట్ వెళ్ళడం అయితే జరిగింది. ఇది ఇంట్రాడే హై. ఇలా టోటల్ రేంజ్ మనం చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ తోటి 460 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 54,375. నియర్లీ ఒక 100 పాయింట్స్ బెటర్గానే క్లోజ్ అయింది. లాస్ట్లో కొద్దిగా సెల్లింగ్ ఉండడం వల్ల 54,280 చూపిస్తుంది. బట్ యాక్చువల్గా క్లోజ్ అయింది 54,375. టోటల్ బాడీ రేంజ్ కూడా మోర్ దెన్ 300 పాయింట్స్, 330 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, స్టిల్ ఇట్స్ ఏ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయిందేమో 54,000 ఎబో. ఫస్ట్ క్యాండిల్ మాత్రమే 54,045 దగ్గర టెస్ట్ చేసింది. సో ఆ తర్వాత ఈ 3 క్యాండిల్స్ని కామన్గా చూసుకున్నప్పుడు 54,050 దగ్గరే మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో మనకి ప్రీవియస్ డేలో 54,200 దగ్గర చాలా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. అండ్ మొన్నటి క్యాండిల్లో కూడా మార్కెట్ 54,250 వరకు కూడా రీచ్ అవ్వడం చూసాం. సో ఎగ్జాక్ట్లీ ఆ హై వరకు మార్కెట్ అయితే కంప్రెస్ అవుతూ వచ్చేసింది. ఈ 2 క్యాండిల్స్ మినహాయించుకుంటే 54,200 అరౌండే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మనం చూడొచ్చు. బట్ అలానే లోవర్ సైడ్లో ప్రతి క్యాండిల్ బాడీ కూడా 54,100 ఎబోనే క్లోజ్ అయ్యాయి. సో చాలా మినిమల్ రేంజ్లో కంప్రెస్ అవుతూ ఎలా అయితే నిఫ్టీ 50లో బ్రేక్అవుట్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా ఆ బ్రేక్అవుట్ మనం గమనించవచ్చు. 54,200 నుంచి సో సింగిల్ క్యాండిల్లోనే మార్కెట్ నియర్లీ 54,370 వరకు కూడా వెళ్ళింది. సో ఇక్కడ మనం చూసుకుంటే 54,380 సింగిల్ క్యాండిల్లోనే మనకి 200 పాయింట్స్ మొమెంటం క్రియేట్ చేసింది. 54,380 అలా మార్కెట్ ఈ బస్ట్అవుట్ నుంచి 54,470 ఈరోజు ఇంట్రాడేలో రీచ్ అయిన హై. ఇంతవరకు మార్కెట్ వెళ్ళి ఫైనల్ మూమెంటంలో కూల్ ఆఫ్ అయ్యి 54,375 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీని రేపు కూడా ఒక కన్సోలిడేషన్ ఫేస్లో చూడొచ్చు. టాప్ లెవెల్లో 54,500 నేను రెసిస్టెన్స్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ లోవర్ సైడ్ ఈ 54,200 విల్ బి యాక్టింగ్ యాజ్ స్ట్రాంగ్ సపోర్ట్. ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది అనేది నా అసంప్షన్. చూద్దాం రేపు మార్కెట్ ఏ విధంగా యాక్ట్ చేయబోతుందో. సో రేపటితోటి ఈ వీక్ మనకు కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం మరి ఈ వీక్ క్లోజింగ్ ఏ విధంగా ఉండబోతుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఫీల్డ్ ట్రేడ్ బ్లాగ్స్.